హాయ్ అందరికీ. లక్ష్మి వ్లాగ్స్ ఇన్ తెలుగు. మీ లక్ష్మిని నేను. నా వీడియో కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కంపల్సరీ చేయండి అబ్బా, నా మంచి కోరే వాళ్ళు ఉంటే. ఈరోజైతే శ్రావణ మాసం క్లీనింగ్ చేస్తున్నాం అనమాట. పోయిన సోమవారం రోజు ఈ వీడియో. శ్రావణ మాసం వస్తుంది కదా, బుధవారం అమాస అయితే మేము సోమవారమే స్టార్ట్ చేసినాం పనులన్నీ. అమాస లోపల క్లీన్ చేసుకోవాలన్నీ అనేదే నా ఆలోచన. అంటే మైండ్ సెట్ చేసి పెట్టుకుంటున్నాం, అంటే ఏ టయానికి ఏ పని చేస్తే అమాస లోపల అన్నీ అయిపోతాయని. మా ఇంటి ముందర చెట్లు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. పువ్వులు చూసుకుంటేనే పొద్దున్నే నాకు బాగా నీళ్లు వేయడం కానీ, ఆ పువ్వులు తెంపి చెట్లకు పూజలకు పెట్టుకోవడం కానీ, ఆ చెట్లను చూసుకుంటూనే ఉంటాను అనమాట. పొద్దున బాగుంటాయి. ఇంకా వానలు లేవు కాబట్టి వానలు నింటే ఇంకా బాగుండు. ఇవన్నీ తీస్తున్నాము ఇప్పుడు. తీయడము మళ్ళీ సర్దడము పెద్ద టాక్స్ అనమాట. మా శృతి ఉంటే నాకు చాలా మేలబ్బా. 2 రోజులు సెలవు వచ్చింది మా శృతికి, అందుకని పిలిపించుకున్నాం అనంతపురం నుంచి. మిషన్ పిల్లలు కూడా చేసిస్తామన్నారు. చేస్తాం లెక్క అంటే 2 పిల్లలకేమో సుష్టి ఉంది. 2 పిల్లల్ని పిలుచుకుంటే బాగోదు కదా, చేపించుకుంటే అందరితో చేపించుకోవాలా, లేకుంటే లేదని చెప్పేసి మన పని మనకు తప్పదని, లేకుంటే అంట్లు తోమిస్తామన్నారు వాళ్ళేమో పిల్లలు. మళ్ళీ 2తోనే ఎందుకులే, మళ్ళీ సుష్టి ఉన్న పిల్లలతో ఎందుకని ఇవన్నీ పనికొచ్చేవి. క్యాస్ట్, ఇన్కమ్ అట్లాంటి పేపర్లు ఉంటాయి కదా పిల్లలవి, ఆధార్ కార్డులు అంట, అవన్నీ ఆడంటాడ పడేస్తే మనకేమో చదువు అంతంత మట్టుకే. పిల్లలు ప్రతిసారి ఇంటికాడ ఉండరు కదా మనకు చూపించి చెప్పనీకే, అందుకని ఎక్కడే తగిలిచ్చి ఆ కవర్లో పెట్టుకుంటాడు మా ఆయన జాగ్రత్త అవసరానికి. మేము ముందు రోజు ఆదివారం కాబట్టి అందరూ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇప్పుడు స్నానం చేసి మేము ఇండ్లు కడుక్కుంటాము. అందరం తల స్నానం చేసి నీట్గా శ్రావణ మాసానికి ఇండ్లు క్లీన్ చేసుకుంటాం అనమాట. మా రాయలసీమలో ఇక్కడ కర్నూలు సైడ్ ఊరుకుందిరని ఉన్నాడు. మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడే, ఇక్కడ కూడా ఇంటి దేవుడే అనమాట మాకి, అంటే కులదైవం అన్నట్టు. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా బాగా పూజలు జరుగుతాయి అక్కడ. ఈ నెలలో వారం మంచిగా పూజలు చేసుకొని మధ్యలో ఒక వారం మేము ఉరుకుందు వేస్తాము. అంత లోపల అమాస లోపల ఈ పనులల్లా చేసుకొని సోమవారం అంటే వారాలు పట్టుకున్నట్లు అనమాట. ప్రతి వారం బాగా మేము పండగలాగా చేసుకుంటాం అనమాట. మాకు ఊరుకుందిరని ఉన్నందుకు కొన్ని సైడ్లో ఉండడం కానీ ఇక్కడి నుంచి కర్నూలు నుంచి మళ్ళీ ఆదోని వరకు ఎక్కువ శాతం అయితే ఇక్కడ అందరికీ ఉంటాడు. చాలా మందికి అక్కడ తెల్లదేమో ఊరుకుందిరని అంటే. మాకి ఇష్టమైన దేవుడు, ఇంటి దేవుడు అంటే మా ఊరుకుందిరన్న. ఆ భయం కూడా అట్లనే ఉంటుంది. ప్రతిదీ నీటి చేసుకోవాల్సిందే, చేయకపోతే మామూలుగా ఇడిసాడు. అందుకని చెప్పేసి ప్రతిదీ అన్నీ సర్దడము, తీయడము, తూడ్చడము, కడగడము. నాకు కూడా ముందే ఇండ్లు నీట్గా ఉంటేనే నచ్చేది, గలీజ్గా ఉంటే నచ్చదు. యాదో శ్రావణ మాసం పండుగల పేరుతో అయితే ఇండ్లు క్లీన్ చేసుకుంటాను. టైలరింగ్ పనిలో ఉండి అప్పుడప్పుడు కొంచెం వదిలేస్తుంటాను. వాస్తవానికి అయితే ఎక్కువ శాతం అయితే నీట్గా పెట్టుకోనీకే ఇష్టపడతాను. నాకు గలీజ్ ఉంటే నచ్చదు అస్సలకి. ఎప్పుడు చేస్తుంటా వారానికి ఒకసారన్నా బూసి కొట్టడం కానీ, ఏడన్నా గలీజ్ ఉన్న పేపర్లు మార్చుకోవడం కానీ, గుళ్ళల్లో అయిపోయిన డబ్బాలు తిక్కి మళ్ళీ పోసుకోవడం కానీ అట్లా మెయింటైన్ చేస్తుంటాను. కాకపోతే టైలరింగ్తో కొంచెం బిజీ అయిపోతున్నా, అది ఇది కొంచెం మెయింటైన్ చేసుకోలేకున్నా. అందులో వచ్చేసి మళ్ళీ ఈ వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము, అంగడి అప్పుడప్పుడు అమ్ముకోవడం, అంగట్లోకి కూడా పోవాల్సిందే. మా ఆయన సరుకులు పోతే టైలరింగ్ వదిలేసి ఇంట్లో పనులు వదిలేసి కూడా అంగడి అమ్మాల్సిందే రాత్రి వరకు. అట్లుంటుంది బిజీ లైఫ్ అనమాట. నాకు స్నానం చేసినాక అంతా బూసి కొడితే నెత్తి మీద పడడం కానీ, పై మీద పడడం కానీ ఏదో అలా గలీజ్గా అనిపిస్తుంది, నచ్చదు అనమాట. సులుకు అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి మంచిగా చొక్కా వేసుకొని నెత్తి మీద టవల్ వేసుకొని పని చేసినామని కానీ గలీజ్ ఉండదు, నచ్చదు నాకు. చేసినామా లేదా అన్నట్లు నీట్గా చేసినట్లే ఉంటుంది. అసలు పై మీద గింత కూడా దుమ్ము పడనిచ్చుకోను, అట్లా ఉంటుంది అనమాట. నాకు తల స్నానం చేసినాను కాబట్టి నీట్గా ఉంటేనే నచ్చుతుంది. అట్లే ముందే సున్నం గోడలు కాబట్టి దుమ్ము పడితే నచ్చదు. ఇట్లా అంతా మనం నెత్తి నిండా కప్పేసుకున్నామంటే ఎంత బూసి కొట్టినా తల మీద పడినా పై మీద పడదు అస్సలకి. ఇవన్నీ అయిపోయినాక సొక్కైడ్ చేసినామంటే బాగుంటుంది. ఇదంతా బూసి కొట్టేసి మా ఆయనతో పెట్రోల్ పంప్తో కొట్టియాలి నీళ్ళు. షాప్లో ఉన్నాడు ఆయన. మేము ఇవన్నీ తీసి అన్నీ నీట్గా చేసుకునే లోపల వచ్చి కొడతాడు. ఎప్పుడు నీట్గా పెట్టింటా ఎంత దుమ్ము ఉంది చూడు,
అంటే ఇవి తాటి తీర్లు కదా, అటు ఇటుకి బూసి ఉంటుంది, కొంచెం మట్టి కూడా రాలుతుంది, చీమలు అవి ఇవి తోడేసి ఉంటాయి కాబట్టి. ఎక్కువ శాతం అయితే పేపర్లు వరిసింటాను కాబట్టి గుళ్ళల్లో అంత గలీజ్ కాదు. ఇంకా పేపర్ల మీదనే ఉంటుంది చెత్త అంతా. ఆ పేపర్లు తీసి చెత్త బండికి వేయడమే, మళ్ళీ కొత్త పేపర్లు నీట్గా పరచడమే అనమాట. ఇట్లుంటుంది మా పని. సున్నం కూడా నేను వేరే వాళ్ళతో పూపియని ఇండ్లు, నేను సొంతమే పూసుకుంటాను. పుయ్యాలనుకుంటే వేరే వాళ్ళు పూస్తే కూడా నచ్చదు. అందులో వచ్చేసి ఇక్కడ ఎవరు రారు, ఊరుకుంది రన్ను ఉన్నాడు అని చెప్పేసి మాకు ఇండ్లు పూసేకి కూడా ఎవరు రారు, మామే పూసుకోవాల్సిందే. ఇప్పుడైతే మా ఆయన పెట్రోల్ పంప్తోనే మేము నీళ్ళు కొట్టుకునేది. దీంట్లోకి సరుపు, ఫెనాయిల్, షాంపులు మంచి స్మెల్ వస్తుంది అట్లా అనమాట. కంఫర్ట్ కానీ ఏదైనా కూడా వేసి లైట్గా కొట్టిస్తా. ఎక్కువ కొట్టించినామంటే సున్నం అంతా గలీజ్ అయిపోతుంది. ఒక తడిపినామా అంటే అట్లా తడిపి కెన్నగా నీట్గా వచ్చేస్తుంది. గోడల మీద ఏమన్నా దుమ్మున్నా అట్లా వస్తుంది. కలర్ గోడలు అయితే ఇంకా నీట్గా వస్తాయి కానీ కలర్ కాదు కదా. ఈ పెట్రోల్ వాసన అంటే నాకు అస్సలు పడదు. ఆ వాసన తోట పోతే కూడా అంతే, నన్ను చెట్లకు మందు కొట్టినప్పుడు కూడా బయటే ఉంటాను, దూరం ఉంటాను అనమాట. అంతా పెట్రోల్ కొట్టినాక వాసన వస్తుంది, ఇంట్లో పగ అంతా ముచ్చుకుంది. నీళ్ళ మందు సున్నం అంతా ఇదంతా వచ్చి ఆగింది. ఇప్పుడైతే దీనికి బయటకి ఎత్తేసి మళ్ళీ నీట్గా తుడిచి, ఇప్పుడైతే కరెంట్ అన్నీ బంద్ చేసినాం, మెయిన్ బంద్ చేసినాం. లేకపోతే నీళ్ళు పడింటాయి కాబట్టి వైరింగ్ అంతా మొత్తం కాలిపోతుందని భయం. గ్యాస్ ముచ్చిపెట్టినా ఇక్కడ. శృతి అయితే అన్ని అంట్లు బయట తోమేస్తుంది. ఇంకా ఈ రూమ్ కూడా ఉంది. నేను అన్నీ ఒకటే రోజు పెట్టుకోను, ఒక రోజు ఒక రూమ్ చేసేసి మరుసటి రోజు 2 రూములు చేసేస్తా. అంట్లున్నే రోజు అయితే వంట రూమ్ మాత్రం చేసి మొత్తం తుడిచి నీట్గా ఆ రూమ్ అంతా సెట్ చేసి వాకిలేసి మళ్ళీ బయట రూములు కొడతా. ఈ రూమ్ అయిపోయింది, ఇంకా అంట్లు కూడా తోమేసి అన్ని ఇంట్లో పెట్టుకున్నాము. అంతా తుడిచిన కింద కూడా బండలైన అన్నీ. ఇప్పుడైతే ఇవైతే సర్దుకోవాలి అన్నీ. ఇంకా వాసి తెరిచి ఫ్యాన్ వేసి పెట్టినాను. ఆ గోడలు ఆరినాక పేపర్ పరిచి నీట్గా సామాన్లు సర్దుకోవాల్సిందే. నాకు శృతి ఉన్నందుకు ఎంత మేలు, ఈ సామాన్లు ఊక కొన్నాను రా బాబు అనిపిస్తుంది. ఇట్లా ఖాళీగా ఉంటేనే మేలేమో అనిపిస్తుంది. అప్పుడేమనిపిస్తుంది అంటే ఏం సామాన్లు లేవు కదా, ఎవరు నన్ను ఏమన్నా అడగలే అనుకున్నా. ఇదే నా సామ్రాజ్యం అని చూపిస్తున్నా. దీనిలో ఇంకా కొన్ని అక్కడిక్కడ పంపించేసినాక తీసుకొచ్చింది నాకు సామాన్లు అంటే. ఇప్పుడు ఇంతకుముందు అన్నీ నిండుగా ఉండాలా ఇండ్లు, పల్లెటూరులో అంటే సామాన్లు అదేందబ్బా అంగడిలాగా ఉండాలన్నట్లు అనిపిస్తుండే. ఇప్పుడు ఏం నాకు అస్సలు అనిపించదు. ఈ సామాన్లు అన్నీ మెయింటైన్ చేసుకోలేకపోతున్నా. రాంగా వచ్చే దాంట్లో అయితే ఇంకా చేస్తామో లేదో అనిపిస్తుంది. ఈ వీడియో మరుసటి రోజుది అనమాట. నీళ్ళు బాగా పొద్దున్నే వచ్చినాయి. ఇంకా 2 రూములు ఉంది కదా కడిగేది. ముందైతే నీళ్ళు వచ్చినాయి కాబట్టి మనకు పండగ ఉన్నట్ల. మన చెట్టుకి మనం బిజీ అయిపోయినందుకు పూలు అట్లే ఉన్నాయి, తెంపుకునే కూడా టైం ఉండదు, పెట్టుకునే కూడా టైం ఉండదు, అట్లా ఉంటుంది బిజీ. అన్నీ ఉతికేసినాం నీళ్ళు వచ్చినందుకు. వాకిండ బట్టలు, చేపలు, వాకిండ పువ్వులు, రగ్గులు అన్నీ ప్రతిదీ మనం ఏం వాడుకుంటే అన్నీ ఉతికేసినాం నీట్గా అనమాట. నీళ్ళు కూడా నా అదృష్టానికి వచ్చినాయి. మన మందారం చెట్టు చూడు, పూలు చూడు ఎన్ని ఉన్నాయో. కానీ రోజు తెంపి మనం పూజ చేసేంత టైం లేదు. మల్లె చెట్టు చూడు ఇంతలా వస్తాయి పువ్వులు. ఇప్పుడైతే పాలు పోయినాయి కూడా నేను అస్సలు కొనిందే లేదు. పువ్వులు దండిగా వస్తున్నాయి. మా ఇంట్లో అంతా నీట్గా సర్దినంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు నచ్చిన ప్లేస్ అంటే ఇదే. బాయ్. మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. అబ్బా నా సామ్రాజ్యం ఎలా ఉందో. ప్రతి ఒక్కరికి ఇష్టపడేది కిచెనే. నా కిచెన్ ఇదే. నాకు నీట్గా ఉండాల్సిందే. ఇండ్లు గోడలు మాసిపోకూడదు, అంట్లు మాసిపోకూడదు, మరకలు ఉండకూడదు. ఇట్లా నీట్గా ఉంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిదీ చిన్న బ్యాగ్ అయినా నీట్గా ఉతికి పెట్టుకుంటాను నేను. గలీజ్ అంటే అస్సలు నచ్చదు. ఏ దాంట్లో డస్ట్ ఉన్నాను అంత నీట్గా పెట్టుకుంటాను అనమాట. మన ఆడవాళ్ళంటే అట్టనే మెయింటైన్ చేసుకోవాలా. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలన్నారు. ఇంటి ముందర ముగ్గులైనా, ఇండ్లైనా, బట్టలైనా, టైలరింగ్ పని అయినా, ఇంట్లో అందరికి చేసి పెట్టుకోవడమైనా అట్లా ఉండాలన్నమాట. బద్ధకంగా ఉంటే వేస్ట్. అబ్బా నాకైతే నా మైండ్ అయితే అట్లా ఆలోచిస్తుంది. ఒక్క నిమిషం కూడా నా మైండ్ ఊరుకుండదు. మా ఊరి పేరు అడుగుతారు కాబట్టి
ఈ వాల్ పోస్ట్లో ఉంది చూడండి. మరి అడగొద్దండి మా ఊరి పేరు. ఇది బెడ్రూము. బట్టలు కూడా బాగా సర్ది పెట్టింది మా శృతి. ఇవన్నీ పట్టలు అప్పట్లో రైతులు కాబట్టి పెద్ద పట్టలు తెచ్చిపెట్టినాడు. ఉల్లిగడ్డ వేసినప్పుడు ఆ పట్టలలో పైన పెట్టేసిన సుంచు మీద ఇవన్నీ వాడుకొని రగ్గులు, తలదిండ్లు, సూట్ కేసులు, బ్యాగులు పైన సుంచు మీద బెడ్రూమ్లో ఇవన్నీ డైలీ వాడేటివి, పెట్టెలు హాస్టల్ పోయేటివి పిల్లలవి అన్నీ రూమ్లో పెట్టేసిన. ఖాళీ సిలిండర్ కానీ, మందు కొట్టే పెట్రోల్ పంప్ అయినా, రైతు అన్నీ ఉన్నాయి.